నా పేరు జయలక్ష్మి, ఎంఎస్సి బిఈడి, ఉమామహేశ్వరరావు గారి అమ్మాయిని. మా నాన్నగారును మా హస్బెండ్ శ్రీ మల్లేశ్వరరావు గారు కలిసి 1988లో ఈ కాలేజీ స్థాపించి అప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులు కానీ, ఎటువంటి కంప్లైంట్లు కానీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ లేకుండా నిరాటంకంగా, నిర్విఘ్నంగా భగవంతుడి దయ వల్ల, మా నాన్నగారు ఆశీస్సుల వల్ల 37 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఎక్కువగా మా ఆశయం కేవలం డబ్బు సంపాదించడం అనే కాకుండా ఇంటర్మీడియట్ అనేది ప్రతి విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైన దశ. ఈ అడాలసెంట్ దశలో పిల్లలకి చదువుతో పాటు సమాజంలో మంచి గుర్తింపు వచ్చేలాగా వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏది మంచి ఏది చెడు అనే క్లారిటీతో పిల్లలు ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్నప్పుడు మనకి అసాంఘిక, అరాచక శక్తులు అనేవి కొంతవరకు మనము అవాయిడ్ చేయగలుగుతాం. కేవలం సబ్జెక్టు మాత్రమే కాకుండా సమాజంలో వాళ్ళు గౌరవప్రదమైన జీవితం గడపాలి అంటే తల్లిదండ్రులే కాకుండా కాలేజీ యాజమాన్యాలు, కాలేజీలో విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులు వాళ్ళు కూడా స్టూడెంట్స్ ప్రవర్తన పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి అనేదే మా ముఖ్య ఆశయం. కేవలం మనీ ఓరియంటేషను, డబ్బు సంపాదన కాకుండా సమాజంలోకి లిమిటెడ్ స్ట్రెంత్ మ్యాక్సిమం 1000 ఆ స్ట్రెంత్తో సమాజంలోకి మంచి విద్యార్థుల్ని తయారు చేసి పంపాలనేదే మా ఆశయం. మా నాన్నగారి ఆశయం, మా నాన్నగారి క్రమశిక్షణ, మా నాన్నగారి ఆలోచనలకు తగ్గట్టుగా నడపాలని మేము మరి అంత వెనకటి రోజుల్లాగా కాకుండా ఈ కాలాన్ని బట్టి, ఈ జనరేషన్ బట్టి కొంత మార్పులు చేర్పులతో మంచి విద్యను అందించడం కోసం ఎప్పుడూ కూడా మా హస్బెండ్ మల్లేశ్వరరావు గారు బెస్ట్ స్టాఫ్ని జల్లెడ తీసుకొని వాళ్ళ నుంచి విద్యని మా విద్యార్థులకి అందించేటట్టుగా ఒక రకమైన ప్రణాళికతో వేరే వ్యాపకాలు ఏమీ లేకుండా, వేరే బ్రాంచీలు కూడా లేకుండా కేవలం ఈ ఒక్క బ్రాంచి మా నాన్నగారి పేరు దెబ్బతినకుండా నడపడం కోసమే 37 సంవత్సరాలుగా అహర్నిశలము భార్యాభర్తలు కృషి చేస్తున్నామండి. డబ్బు అనేది శాస్త్రం కాదండి. డబ్బుని ఏదో ఒక రకంగా సంపాదించవచ్చు, కానీ సమాజంలోకి ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకొని సమాజంలోకి పంపించే విద్యార్థులు ఇమ్మెచ్యూర్గా ఉంటారు. ఇంటర్మీడియట్ వయసులో అంత జ్ఞానంతో ఉండరు. వాళ్ళు కొంత అగ్రెసివ్గా, కొంచెం పెంకితనంగా, క్లారిటీ లేకుండా ఏది మంచి ఏది చెడు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే క్లారిటీ లేకుండా ఉండే వయసు ఇది. చదువు కంటే ముఖ్యంగా విలువలు నేర్పించాలి. విలువలతోటి కూడిన చదువు ఉంటేనే సమాజంలో నలుగురితో గౌరవించే విధంగా అతను ఎదుగుతాడని మా ఆశయము. ఊరికే 4000, 3000 రకరకాల ప్రలోభాలు పెట్టి పిల్లల్ని, వారి పేరెంట్స్ని అందరికీ రకరకాల ప్రలోభాలతో వాళ్ళని మాయ చేసి క్యాంపస్లో 5-6 క్యాంపస్లో 7-8 క్యాంపస్లతో 4000 మంది 5000 మంది చేసుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారో, ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలుసుకోకుండా నడపడం అనేది వ్యాపారం అవుతుంది. కానీ విద్యార్థుల్ని పర్ఫెక్ట్గా తయారు చేయటం అనేది కాదండి, అది కమర్షియల్ అవుతుంది. నేను ఎవరినో విమర్శించడం లేదండి. ఆలోచించండి, పేరెంట్స్ 4000 మందిని చేర్చుకుంటే ఆ కాలేజీ యాజమాన్యము 4000 మందిని 3000 మందిని న్యాయం చేయగలదా? ఉపాధ్యాయులు అనేవాళ్ళు ఎవరో ఒకరిని పెట్టి కాకుండా వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పేటట్టుగా ఉండాలి. ఉపాధ్యాయుడు వాళ్ళ జీవితానికి మంచి పునాది ఇవ్వాలి, ఎంతో కొంత క్రమశిక్షణ నేర్పాలి, ఎంతో కొంత నైతిక విలువలు నేర్పాలి. అలాంటి కాలేజీలో చేరితే మన అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎలా భవిష్యత్తులో నిలబడతారు, గుంపులో గోవిందలాగా
మందిలో కలిసిపోతే ఎలా తయారవుతారనే అవగాహన ఖచ్చితంగా పేరెంట్స్కి ఉండాలి. ప్రలోభాలకి ఆశపడద్దు, వాస్తవాలని గమనించండి. ఏది కూడా మన పిల్లని ఒక ఇంట్లో సంబంధం చేసుకునేటప్పుడు ఆ పిల్లవాడు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, ఆ పిల్లవాళ్ళ గుణగణాలు ఏంటి అని ఎట్లా ఎంక్వైరీ చేసుకుంటామో, ఒక కాలేజీలో విద్యార్థిని చేర్చేటప్పుడు కూడా వాళ్ళ ఇళ్ళకి వచ్చే పిఆర్ఓల్ని, ఇళ్ళకి పిల్లల్ని తీసుకొస్తే డబ్బులు ఇచ్చే ప్రలోభాల మాటలు పడకుండా ఎక్కడ రియల్ ఎడ్యుకేషన్, ఎక్కడ స్టాండర్డ్ ఎడ్యుకేషన్, ఎక్కడ కొంత క్రమశిక్షణ, ఎంతో కొంత క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన వయసు, ఎంతో కొంత క్రమశిక్షణ ఇన్ ద సెన్స్ పెద్దల పట్ల గౌరవం, కాలేజీలో సర్దుబాటుతనం, ఉపాధ్యాయులు చెప్పేది వినటం, వాళ్ళు చదవమంది చదవటం, పెద్దల్ని గౌరవిస్తాం, తల్లిదండ్రుల ఆలోచనలు ఏంటి, తల్లిదండ్రుల ఆశయాలు ఏంటి, మనల్ని ఎందుకు పంపించారు చదువు కోసం, ఎంత అమౌంట్ కట్టారు, నా బాధ్యత ఏంటి, నా కర్తవ్యం ఏంటి అని నూరు పోసే కాలేజీలో చేర్చుకోవటం మంచిదని నా పర్సనల్ ఒపీనియన్ అండి. నా పర్సనల్ ఒపీనియన్. మన పిల్లల్ని చేర్చేటప్పుడు ఏ కాలేజీలో అయినా 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని చేర్చుకోవాలి. నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలను, ఉమామహేశ్వర, ద నేమ్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్, ది నేమ్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ డిసిప్లిన్, ద నేమ్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ ఆల్ హ్యూమన్ వాల్యూస్. హ్యూమన్ వాల్యూస్కి, గురువుల పట్ల గౌరవాలకి, చదువు పట్ల మన కర్తవ్యం, తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత, చదువు పట్ల నువ్వు తీసుకోవాల్సిన శ్రద్ధ, ఇవన్నీ కలవాల్సిందే ఉమామహేశ్వర. 24 hours రౌండ్ ద క్యాలెండర్, భార్య భర్త ప్రతి చోట గమనింపుతో భోజనం ఎలా పెడుతున్నారు, చదువు ఎలా చదువుతున్నారు, ఉపాధ్యాయులు లెసన్స్ ఎలా చెప్తున్నారు, ఇవన్నీ కూడా కూలంకషంగా నిశ్చితంగా గమనిస్తూ పిల్లలు కట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరగాలి. మా కాలేజీలో చేరిన విద్యార్థి ఖచ్చితంగా ఫ్యూచర్లో మేము గర్వంగా గొప్పగా చెప్పుకునే స్థాయికి ఎదగాలి అనే ఆలోచనతో ఫీజు నిర్ణయించి ఆ ఫీజుకు తగ్గ స్టాఫ్ నుండి ఎన్నుకొని వాళ్ళ నుంచి మంచి వర్క్ని రాబట్టుకొని పిల్లల్ని, ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా విద్యతో, కొంత నైతిక విలువలతో, కొంత క్రమశిక్షణతో, కొంత బాధ్యతాయుతంగా తల్లిదండ్రుల పట్ల, సమాజం పట్ల, కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించే విధంగా తీర్చిదిద్దుతున్నామని నేను ఘంటాపదంగా చెప్పగలము. డియర్ పేరెంట్స్, మీరు ఎక్కడైనా ఏ చదువైనా, ఇంజనీరింగ్ అయినా, ప్రైమరీ ఎడ్యుకేషన్ అయినా, ఇంటర్మీడియట్ లాంటి ఫౌండేషనల్ బేసిక్ ఎడ్యుకేషన్ అయినా చేర్చే ముందు కూలంకుషంగా ఎంక్వైరీలు చేయండి. ప్రలోభాలకి మీరు లోను కావద్దు. మేము ఇంకొన్నాళ్ళ పాటు మా నాన్నగారి ఆలోచనలకి, ఆశయాలకి కొంచెం అటు ఇటుగా అనుగుణంగా ఈ కాలాన్ని బట్టి నడపాలని మా భార్యాభర్త గట్టి దృఢ సంకల్పంతో ఉన్నాము. నడిపేది భగవంతుడు ఆశీస్సులు, మా నాన్నగారు ఆశీస్సులు మాకు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నాను. 37 సంవత్సరాలుగా ఎక్కడ రాజీ పడకుండా ఏ విధంగా అయితే కాలేజీని చదువు పరంగా, క్రమశిక్షణ పరంగా, ఆహారం పరంగా, ఆరోగ్యం పరంగా, వాళ్ళ వసతుల పరంగా మా సాయశక్తుల రాజీ పడకుండా, పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా నడుపుతున్నాము, రాబోయే కాలంలో కూడా మేమిద్దరము, మా కూతురు, అల్లుడు డాక్టర్లు, వాళ్ళ సలహాలు, సహాయ సహకారాలతో నిరాటంకంగా, నిర్విఘ్నంగా నడపగల వారమని తెలియజేస్తున్నాం.